ఇది వచ్చి చేపల పులుసు అనమాట. దీని తలకాయ చూడండి, నాకు తెలిసి ఒక 3 to 4 kg చేప అయి ఉండదు. నెక్స్ట్ ఇది వచ్చేసి నెత్తల కూర అనమాట, నెత్తల కూర. నెక్స్ట్ ఇది వచ్చేసి నాటుకోడి గుడ్ల కూర. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం వచ్చేసాం పొరిగింటి చేపల పులుసుకి. ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిపోతుంది పొరిగింటి చేపల పులుసు. ఇక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి తింటున్నామో ఈ రోజు మనం చూద్దాం. పొరిగింటి చేపల పులుసులో మొత్తం మీకు నాన్ వెజ్ కర్రీస్ చాలా దొరుకుతాయి అనమాట. యాక్చువల్లీ ఈ ఓనర్ది ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, మీకు ఒక ఐడియా ఉందా? ఒకసారి వినేయండి. ముందుగా టేస్ట్ చూడండి, నచ్చితేనే తినండి, నచ్చకపోతే వెళ్ళిపో. ఈ ఓనర్ ఇంత కాన్ఫిడెంట్ చెప్తుంటే వినకుండా ఎట్లుంటుందని చెప్పండి. ఈయన చెప్పిన కాన్ఫిడెన్స్ కి నిజంగా ఈ ఫుడ్ వర్తేనా, అసలు ఇంత బాగుందా? ఈ రోజు దీని సంగతి ఏందో మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ కొనే ముందు వీళ్ళ కర్రీస్ ఒక రౌండ్ వేసి అనమాట. చూడనికైతే చాలా అట్రాక్టివ్ అనిపించింది. మేము కరెక్ట్ గా 12 గంటలకు వెళ్ళామట, మధ్యాహ్నం కరెక్ట్ ఆఫ్టర్నూన్ 12 o'clock వెళ్ళాం. పోయేసరికి కర్రీస్ అన్ని అక్కడ పెట్టారు, చాలా అట్రాక్టివ్ ఉన్నాయి, చూడనికి మాత్రం చాలా బాగుంది. మేము ఒకటి 2 కర్రీస్ కాంబో తీసుకున్నాం, మనకైతే 230 రూపీస్ పడ్డది. అయితే వీళ్ళు ఇక్కడ ఫస్ట్ శాంపుల్స్ ఇస్తారంట. సో శాంపుల్ ట్రై చేద్దాం. ఫస్ట్ మనం నాటుకోడి గుడ్డు శాంపుల్ తిన్నాం. సరే టేస్ట్ అయితే బాగుంది, కానీ ఒక 3-4 పీసులు వస్తాయంట. సరే ఇది వద్దులే, మన గుడ్లు ఎందుకని ఒక కొర్రమేను ఫిష్, అట్లానే ఒకటి నాటుకోడి చికెన్ కర్రీ, ఇవైతే మనం తీసుకున్నాం. సో మనకి కర్రీస్ తో పాటు 2 రకాల రైస్లు, అట్లా ఒక రాగి ముద్ద ఇస్తారు అనమాట. ఇంకో బగారా రైస్ కూడా ఉంటుంది, కావాలంటే అది వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం రాగి ముద్ద చికెన్ కర్రీ అంటే నాటుకోడి ట్రై చేసాం అనమాట. నాటుకోడి కూర రాగి ముద్ద, ఈ కాంబినేషన్ హైలైట్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నచ్చేసింది మాకైతే. సో ఫస్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ట్రై చేసింది నాటుకోడి కర్రీ విత్ ఫ్లేవర్ రైస్. మరి ఇది గ్రీన్ కలర్ లో ఉంది, వీళ్ళు ఏ ఫ్లేవర్ పుదీనా కొత్తిమీర అలాంటి ఏమన్నా రైస్ మనకు తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది అనమాట దీని టేస్ట్. కొన్ని ప్లేసెస్ దగ్గర మేము నాటుకోడి కర్రీ ట్రై చేసామట, కానీ నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి లాగా అనిపించలేదు. మామూలుగా నాటుకోడి ఎట్లుంటది, చాలా గట్టిగా ఉంటుంది అనమాట, అది కర్రీ చేసినా కూడా మాకు ఎక్కడ అట్లా అనిపించలేదు. ఇక్కడైతే ఒరిజినల్ నాటుకోడి ఫ్లేవర్ లాగా అనిపించింది మాకైతే. నెక్స్ట్ వచ్చేసి చేపల కూర. చేపల కూర ట్రై చేయాలంటే ఎప్పుడైనా వైట్ రైస్ లో చేయాలన్నమాట. వైట్ రైస్ లో టేస్ట్ చేస్తే మీకు ఒరిజినల్ చేపల కూర టేస్ట్ తెలిసిపోతుంది. నాకైతే వైట్ రైస్ లోనే ట్రై చేయడం ఇష్టము చేపల కూర ఎప్పుడైనా సరే. ఇంకోటి చల్లారిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటది, అది ఎప్పుడైనా మీరు కావాలంటే ట్రై చేయండి. ఇంకా ఈ రెస్టారెంట్ లో ఫిష్ పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా 10కి 8.5 రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్లీ పొరిగింటి చేపల పులుసు ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చాను అనమాట. ఇక్కడ వస్తే అసలు కర్రీస్ నాకు నచ్చలేదు, అన్నిటికీ ఒకటే కైండ్ ఆఫ్ గ్రేవీ ఇచ్చారన్నమాట. కొంచెం బ్లాక్ కలర్ లో ఉండే అన్నిటికీ ఒకరికి ఇచ్చారు, నాకు అసలు నచ్చలేదు. ఇంకొకసారి ఇటు వైపే చూడలేదు. మళ్ళీ మార్చిరేమో తెలియదు, కానీ వే ఆఫ్ కుకింగ్ ఇలానే ఉండాలన్నమాట. పక్కా స్పైసీగా, పక్క మసాలాలన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి. నాన్ వెజ్ ఎప్పుడైనా సరే ఏ నాన్ వెజ్ ఆ నాన్ వెజ్ టేస్ట్ ఉండాలన్నమాట, స్పైసీగా ఉండాలి. ఇట్లనే అప్పుడు సూపర్ ఉంటుంది టేస్ట్ తినడానికి కూడా. మీకు ఏ నాన్ వెజ్ కర్రీస్ అంటే ఎక్కువ ఇష్టం, అది కూడా మీరు ఎలా వండుకోవాలనుకుంటారు, స్పైసీగా నార్మల్, కింద కామెంట్ చేయండి, కంపల్సరీ నేను కామెంట్ చదువుతాను అనమాట. ఇంకొకటి వీళ్ళ దగ్గర రైస్ అన్లిమిటెడ్ అనమాట, కర్రీస్ మాత్రం లిమిటెడ్. మీరు వేసుకున్న కర్రీస్ ఎంతసేపు అంటే అంతసేపు తినొచ్చు, ఎంత రైస్ అంటే తినొచ్చు. వాళ్ళకి మీకు ఏ రైస్ అంటే రైస్ వేస్తారు. ఈ రోజు పొరిగింటి చేపల పులుసులో ఇది మన రివ్యూ అనమాట. కూరలు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి, ఎస్పెషల్ నాన్ వెజ్ దొరుకుతుంది ఇక్కడ, వెజ్ దొరకదు. ఈ రోజుకి ఇదే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.